పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. శనివారం కాశీపతి వీధిలో 47వ డివిజన్ బీజేపీ ఎస్సీ మహిళా అధ్యక్షురాలు ఆకారపు విజయకుమారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అడ్డూరి శ్రీరామ్, బీజేపీ నాయకులు అవ్వారు బుల్లబ్బాయి, పైలా సురేష్, స్థానిక డివిజన్ నాయకులు ఎలకల అనిల్, టీడీపీ నాయకులు మల్లెపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారిని కలవడం, దళితవాడల్లో దళితుల ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి విశేష కృషి చేస్తుందని అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు తుపాకుల శాత, తుపాకుల సాయి, ఇరుగు బుజ్జి, నగిరికంటి విజయ్, కుందాకు రమణ, జనసేన పార్టీ నాయకులు మలపరెడ్డి అప్పారావు, చాపల మడుగు నాగమణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటుదాం. ప్రతి ఒక్కరు ఇంటికో చెట్టు, ప్రగతికో మెట్టు. ఇంటికో చెట్టు, ఇంటికో చెట్టు, ఇంటికో చెట్టు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు గావ్ చలో అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్త చెట్లు నాటే కార్యక్రమం పురస్కరించుకొని చేపట్టడం, అదేవిధంగా దళిత వాడల్లోకి వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాల గురించి వివరించే కార్యక్రమం, అదేవిధంగా ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాలు అందుతున్నాయా లేదా, లేకపోతే ఆ పథకాల గురించి వివరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు పిలుపు మేరకు ఈరోజు అన్ని ప్రాంతాల్లో డివిజన్లో ఈ యొక్క విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో 2047 నాటికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి దేశం ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి నరేంద్ర మోడీ గారి ప్రయత్నం సాకార దిశగా ఈరోజు ప్రజలందరూ కలిసి రావాలని, విశ్వానికి గురువు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి అందరూ మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ఈ యొక్క 11 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటూ అందరితో కలిసి అందరి అభివృద్ధి కోరుతూ అందరి విశ్వాసాన్ని పొందుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అండగా ఉండి ఆయన్ని ఆశీర్వదించాలని చెప్పి కూడా ఇంకా సుపరిపాలన దేశ అభివృద్ధి దిశగా నడవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రేపు కూడా కార్యకర్తలందరూ కూడా ప్రతి కోడల్లో కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారం. భారత్ మాతా కీ జై. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని పలు మండలాల్లోని మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా దళిత వార్డుల్లోకి వెళ్ళి దళిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అందుతున్నాయా లేదనే దాని మీద చర్చించుకోవడం, అదే క్రమంలోని మండలాల్లో కానీ డివిజన్ స్థాయిలో కానీ గల ప్రభుత్వ కార్యాలయాల్లోకి వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల నుండి ఏదైతే ఆ డివిజన్ సంబంధించిన ప్రజలకి అందుతున్న రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా, సక్రమంగా వెళ్తున్నాయా లేవా అనే దాన్ని పర్యవేక్షించడం. ఈ క్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్ నందు అవ్వారు బుల్లబ్బాయి గారు ఆధ్వర్యంలోని, అలాగే విజయకుమారి గారి ఆధ్వర్యంలోని, ఎలకల అనిల్ గారు, దుబాయ్ శ్రీను గారు, అలాగే ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 47వ డివిజన్లో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా దళిత వార్డుల్లోకి వెళ్ళి దళిత కుటుంబాలు పరామర్శించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజలకు అందుతున్నాయనే
వాటి మీద మేము పర్యవేక్షించడం, తదుపరి అందరి కుటుంబాలకి ఆ పథకాలు అందే క్రమం మేము సరిచేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇక్కడ డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. నేను ఎస్సీ మహిళని 47వ డివిజన్ ఆకార్ విజయ్ కుమారి. ఈరోజు మాకు చాలా సంతోషకరమైన విషయం. మరి మా మోడీ గారు మాకు దళితులకి ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి సందేశం ఇచ్చి ఎవరో ఇబ్బందులు ఏంటి అనేది కనుక్కోమని చెప్పిన ఒక సందేశాన్ని బట్టి మరి మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న మా అడ్డూరి శ్రీరామ్ గారు, సుజనా చౌదరి గారు, మరి మా బీజేపీ టీం మొత్తం ఈరోజు ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళి వాళ్ళు మంచి చెడులు కనుక్కోవటం జరిగింది. ఏవైతే లబ్ధిదారులు పొందలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు పొందటానికి అవకాశం ఉందమ్మా, మీకు మోడీ గారు కల్పించారు. మరి మేము మీ వెన్నంటే ఉండి మీకేం సహాయం కావాలన్నా చేస్తామని ప్రతి ఒక్క గృహంకి, దళిత గృహంకి వచ్చి మాట్లాడటం జరిగింది, భరోసా ఇవ్వటం జరిగింది. మరి అట్లాగే మరి మేము ఈరోజు బీజేపీ పార్టీలో ఉండటం అంటే అది మాది పూర్వజన్మ సకృతి అని నేను అనుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మేము తెలియపరుచుకునేది ఏంటంటే, ఇప్పుడు మేము ఈరోజు బీజేపీలో ఉన్నామని గర్వపడటానికి మమ్మల్ని కులం లేదు, మతం లేదు, మీరంతా ఒకటే, మనమంతా ఒకటే అని చెప్పిన ఈ మాట భరోసాకి ఇవాళ ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు ఎన్డీ కూటమి కావాలని కోరుకుంటున్నారు. ఎన్డీ కూటమి ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మంచిగా దెయ్యాల రాజ్యం పోయింది, రాక్షసుడు రాజ్యం పోయింది, దేవుళ్ళు రాజ్యం వచ్చింది అని ప్రతి ఒక్క గృహలో ప్రతి ఒక్క మహిళ అనుకుంటున్నారండి. దళిత మహిళ ఈరోజు నేను ఈ బీజేపీ పార్టీలో 47వ డివిజన్లో ఉండటం చాలా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. Like, subscribe and press the bell icon for new updates.